హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనంలో మనం చూసినట్టయితే, ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును అని చెప్పి వ్రాయబడిందండి. ఆమెన్. హల్లెలూయా! దీన్ని మనం గ్రీక్‌లో చూసినట్టయితే తెలామా అంటారు. దీనికి అర్థము ఇష్టపడము, కోరుకోవడము లేదా సంకల్పం అని చెప్పి అర్థం వస్తుంది. ఇది దేవుడు మనుషుల పట్ల కలిగిన ఉద్దేశమును, ఆదేశమును, సంకల్పమును మనము ఇష్టపూర్వకంగా చేయడాన్ని సూచిస్తుందండి. ఈ రోజుల్లో మనం చాలామంది చూసినట్టయితే దేవుని ఇష్టానుసారంగా, దేవుని చిత్త ప్రకారంగా జీవించరు, కానీ వారి ఇష్టానుసారంగా జీవిస్తూ వారు దేవుణ్ణి ఏదైనా అడిగినప్పుడు వారి మనవి ఆలకించకపోవడం వల్ల దాని విషయమై ఎంతగానో బాధపడే వారిగా ఉంటారు. కానీ దేవుడు ఎవరి మనవి ఆలకిస్తాడు అంటే ఆయనకి ఇష్టానుసారంగా జీవిస్తూ, ఆయన ఆజ్ఞలను కట్టడలను పాటిస్తూ, ఆయన చిత్తాన్ని ఎవరైతే జరిగించే వారిగా ఉంటారో వారి మనవిని దేవుడు ఆలకించి వారి జీవితంలో ఆశీర్వాదం అనుగ్రహించే వాడిగా ఉంటాడండి. మనం అబ్రహాం జీవితంలో కూడా చూసినట్టయితే, అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం వలన ఆయన నిరంతరంగా ఆశీర్వదించాడు. కాబట్టి ఈరోజు మనము ఆయన చిత్తమును జరిగించినట్టయితే మన మాట ఆయన చెవిలో మాత్రమే వినబడడం కాదు, కానీ మన సాక్ష్యము దేవుని సన్నిధిలో వినబడుతుంది. కాబట్టి మన పాపములను, మన తప్పులను, మనము అపరాధములను విడిచిపెట్టి మనం దేవుని చిత్తానుసారంగా జీవించినట్టయితే మనము ఏదైతే అడుగుతున్నామో ఆయన మన మనవి ఆలకించి మన జీవితంలో ఆ కార్యమును జరిగించే వాడిగా ఉంటాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.